హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్డిఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ ఎంపురాన్. ఇది బేసిక్గా 2019లో వచ్చిన లూసిఫర్ కి సీక్వెల్. 2019లో లూసిఫర్ మలయాళం వర్షన్లో రిలీజ్ అయినప్పటికి కూడా దానికి చాలా మంచి క్రేజ్ ఏర్పడింది. బికాస్ ఆఫ్ ద మేకింగ్ అయి ఉండొచ్చు, లేదంటే ఎన్సెంబుల్డ్ కాస్టింగ్ అయి ఉండొచ్చు. లూసిఫర్ కి మలయాళంలో కంటే కూడా మిగతా స్టేట్స్ లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని తెలుగులో తర్వాత చిరంజీవి గారు గాడ్ ఫాదర్ గా రీమేక్ కూడా చేశారు. 2019లో వచ్చిన లూసిఫర్ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన సినిమా ఎంపురాన్, లూసిఫర్ 2. సో బేసిక్గా ప్లాట్ లైన్ ఏంటి అంటే ఎగ్జాక్ట్ ఎక్కడైతే లూసిఫర్ ఎండ్ అయింది అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. జతిన్ రామ్దాస్ అంటే టొవినో థామస్ని సీఎంగా చేసిన తర్వాత స్టిఫెన్ నెడుంపల్లి అంటే మోహన్ లాల్ కేరళ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కేరళ రాష్ట్రంలో రాజకీయంగా నెలకొన్న సంక్షోభం ఏంటి, స్టిఫెన్ నెడుంపల్లి వెనక్కి ఎందుకు రావాల్సి వచ్చింది, అలాగే స్టిఫెన్ నెడుంపల్లికి ఉన్న ఇంకో సైడ్ అబ్రామ్ ఖురేషి అతని స్టోరీ ఏంటి అనేది ఈ సినిమాలో ఎక్స్ప్లోర్ చేయడం అనేది జరిగింది. సో బేసిక్గా ప్లాట్ లైన్ వచ్చి చాలా సింపుల్. అయితే అందులో ఉన్న పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ కానీ, లేదంటే అందులో ఉన్న పొలిటికల్ క్యారెక్టర్స్ కానీ కొంచెం మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన చిన్నపాటి పొలిటికల్ సినారియోస్ని కొంచెం అక్కడక్కడ తలపిస్తుంది. ఆ రిజంబ్లెన్స్ అనేది కావాలని చేసింది కాదు. బట్ మోస్ట్లీ కొంచెం చిన్న చిన్న సినారియోస్ అయితే అక్కడక్కడ మనకి అరే ఇక్కడ జరిగింది కదా అని అయితే అనిపిస్తుంది. సో పెర్ఫార్మెన్సెస్కి వచ్చి మోహన్ లాల్ యాజ్ అబ్రామ్ ఖురేషి అండ్ స్టిఫెన్ నెడుంపల్లి హీ స్టుడ్ టాల్. మోస్ట్లీ స్క్రీన్ ప్రెజెన్స్ తోనే ఆ క్యారెక్టర్స్ని పండించడం జరిగింది. స్పెసిఫిక్గా ఆ స్టిఫెన్ నెడుంపల్లిగా ఆయన సెకండ్ హాఫ్లో ఇచ్చే రీఎంట్రీ సీక్వెన్సెస్ కానీ, లేదంటే అబ్రామ్ ఖురేషిగా ఇంట్రడక్షన్ సీన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఆల్ బికాస్ ఆఫ్ మోహన్ లాల్స్ ఐస్, స్పెసిఫిక్గా ఆ కళ్ళల్లో కనిపించే ఏదైతే రౌద్రం కానీ, లేదంటే కోపం కానీ ఉందో అది స్క్రీన్ మీద దట్టు ఒక 70mm స్క్రీన్ మీద కంప్లీట్గా ఆ ఫేస్కి పెట్టే వైడ్ యాంగిల్ షాట్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ జయీద్ మసూద్, పృథ్వీరాజ్ క్యారెక్టర్ అనమాట. బేసిక్గా స్క్రీన్ ప్లే మోస్ట్లీ జయీద్ మసూద్ చైల్డ్హుడ్ ఏంటి, అతను అలా ఎందుకు మారాల్సి వచ్చింది ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది ఈ సీక్వెల్లో. నెక్స్ట్ వచ్చి ప్రియదర్శిని రామ్దాస్ క్యారెక్టర్ అనమాట. సో బేసిక్గా ఫస్ట్ పార్ట్లో ఏదైతే ఇంటెన్సిటీ ఉందో సెకండ్ పార్ట్లో కూడా అదే ఇంటెన్సిటీ క్యారీ చేస్తూ వచ్చింది క్యారెక్టర్. ఇంకా చెప్పాలంటే వీళ్ళందరి క్యారెక్టర్స్ కంటే కూడా ఒక ప్రాపర్ క్యారెక్టర్ ఆర్క్ అండ్ ప్రాపర్ క్యారెక్టర్ స్టడీ ఉన్న క్యారెక్టర్ వచ్చి ప్రియదర్శిని రామ్దాస్. ఆ మంజు వారియర్ ఆ క్యారెక్టర్ని ప్లే చేసిన విధానం కానీ, ఆ క్యారెక్టర్ రాసిన విధానం కానీ, దానికి వచ్చే ఎమోషనల్ హై కానీ ఈ సినిమాకి చాలా మేజర్ ప్లస్ పాయింట్గా నిలిచింది. ఫస్ట్ పార్ట్లో ఏదైతే ఒక షాకింగ్ క్యారెక్టర్ జతిన్ రామ్దాస్ ట్రాన్స్ఫర్మేషన్ సీక్వెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఆ రేంజ్లో చూపించిన ఫస్ట్ పార్ట్లో, సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి ఆ టొవినో థామస్ క్యారెక్టర్ని సరిగ్గా పోర్ట్రే చేయలేదనిపించింది. స్పెసిఫిక్గా అతను ఎందుకు అలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, అతని ఇంటెన్షన్స్ ఏంటి అనేది ఎక్కడ కూడా ప్రాపర్గా ఎలివేట్ చేయలేదు. అందువల్ల ఫస్ట్ పార్ట్లో ఏదైతే హై ఇచ్చిన క్యారెక్టర్ ఉందో అది సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి చాలా బేసిక్గా అనిపించింది. అండ్ దట్టు దాన్ని హడావుడిగా ముగించిన విధానం కూడా చిన్నపాటి మైనస్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చి అభిమన్యు సింగ్. సో మోస్ట్లీ అభిమన్యు సింగ్ని చాలా వరకు మనం కామెడీ విలన్స్గా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. బట్ అతను ప్రాపర్ విలనిజాన్ని యూటిలైజ్ చేసుకున్న సినిమా లూసిఫర్ 2. ఓపెనింగ్ సీక్వెన్సెస్ వరకు అతని విలనిజాన్ని చాలా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ అలాగే అతనిలో ఉన్న క్రూరత్వాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది. అయితే సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి ఆ క్యారెక్టర్ ఆర్క్ అనేది కరెక్ట్గా లేదనమాట. అంటే అతను ఎందుకు అలా ఒక్కసారిగా డౌన్ అయిపోతాడు, అండ్ పొలిటీషియన్ అయిన తర్వాత అతని జర్నీ ఏంటి అనేది ఎక్కడ కూడా చూపించలేదు. అంటే ఒక ఎస్టాబ్లిష్ చేసి సింపుల్గా ఇది ఇది అన్నట్టు సింపుల్గా ఎండ్ చేసేసారు. దానివల్ల ఆ మెయిన్ ప్రొటగనిస్ట్ క్యారెక్టర్ అనేది సరిగ్గా ఎలివేట్ అవ్వలేదు అనమాట. అలాగే ఫస్ట్ పార్ట్లో ఒక సీరియస్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా అనిపించిన ఇంద్రజిత్ సుకుమారన్ ఈ సెకండ్ పార్ట్కి వచ్చేటప్పుడు కూడా ఇంటెన్సిటీని క్యారీ చేయడానికి ట్రై చేశారు, కానీ ఆ క్యారెక్టర్కి ఎక్కడ కూడా అంత డెప్త్ లేకుండా పోయిందనమాట. అది స్పెసిఫిక్గా అతను రాసిన సీక్వెన్సెస్ కూడా చాలా అన్యాచురల్గా ఉన్నాయి. అందువల్ల ఎక్కడ కూడా అందులో ఉన్న టెన్షన్ కానీ, లేదంటే అతను ఏదైతే క్యూరియాసిటీ బిల్డ్ చేయాలనుకున్నాడో అది ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. సో నెక్స్ట్ వచ్చి టెక్నికలిటీస్ గురించి మాట్లాడుకోవాలి. టెక్నికలిటీస్లో బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే సుజీత్ వాసుదేవన్ సినిమాటోగ్రఫీ. మోస్ట్లీ యాక్షన్ సినిమాల్లో ఏంటంటే మనం డిఫరెంట్ యాంగిల్స్ చూపిస్తుంటారు అనమాట. అంటే ఒక బ్లాస్టింగ్ సీక్వెన్స్ కానీ, లేదంటే ఒక ఫైట్ సీక్వెన్స్లో కానీ ఒక 3 to 4 కెమెరా యాంగిల్స్ కనిపిస్తూ ఉంటాయి. బట్ నాకు తెలిసి కమర్షియల్ సినిమా ఫార్మాట్‌లో ఈ తరహా ప్రయోగం చేసింది ఇదే సినిమా అనుకుంటా. ఇందువల్ల ఖర్చు కూడా తగ్గింది. సో థింగ్ ఏంటంటే వాళ్ళు మోస్ట్లీ అన్ని వైడ్ యాంగిల్ షాట్స్‌లో తీశారు. అంటే బ్లాస్టింగ్ సీక్వెన్స్ కావచ్చు, లేదంటే హీరో ఎంట్రీ సీక్వెన్సెస్ కావచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఏవైతే ఎలివేషన్ షాట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మోస్ట్లీ వైడ్ యాంగిల్ షాట్‌లో తీయడం వల్ల వాళ్ళకి మల్టిపుల్ యాంగిల్స్‌లో రీషూట్ చేయాల్సిన అవసరం అనేది తగ్గింది. అట్ ద సేమ్ టైమ్ ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఇచ్చిందన్నమాట. మోస్ట్లీ మనం ఈ తరహా వైడ్ యాంగిల్ షాట్స్ అన్ని కూడా వెస్టర్న్ మూవీస్‌లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో దాన్ని ఇక్కడికి అడాప్ట్ చేసుకున్న విధానం అనేది బాగుంది. అలాగే కలర్ గ్రేడింగ్ విషయంలో గానీ, లైటింగ్ విషయంలో గానీ వాళ్ళు తీసుకున్న కేర్ చాలా బాగుందనమాట. మోస్ట్లీ ఫారిన్ కంట్రీస్‌లో షూట్ చేసిన సీక్వెన్సెస్ అన్నిట్లో కూడా లైటింగ్ అనేది మేనేజ్ చేసిన విధానం బాగుంది. ఎందుకంటే అక్కడ ఆర్టిస్ట్స్ కలర్ టోన్‌కి దీన్ని మేనేజ్ చేసుకుంటే అట్ ద సేమ్ టైమ్ మన ఇండియన్ ఆర్టిస్ట్స్ వాళ్ళు డల్ అవ్వకుండా కూడా చాలా కేర్ తీసుకున్నారు. సో ఆ కలర్ గ్రేడింగ్ గానీ, డీఐ గానీ చాలా కీ రోల్ ప్లే చేశాయి. అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో కూడా ఉన్నాయి అవన్నీ. అండ్ దీపక్ దేవ్ మ్యూజిక్. అంటే దీపక్ దేవ్ మ్యూజిక్ అనేది అంటే తెలుగు వెర్షన్ వరకు అలా ఉందా? లేదంటే మలయాళం వెర్షన్ కూడా అలాగ ఉందని తెలీదు గానీ, బట్ తెలుగు వెర్షన్ వరకు వచ్చేటప్పటికి ఆయన బీజీఎం గానీ, పాటలు గానీ అస్సలు ఎక్కలేదు. అంటే లిటరల్లీ ఒక సీన్‌లో ఉన్న ఎలివేషన్‌కి ఆయన మ్యూజిక్‌తో ఎలివేట్ చేయాల్సినంతగా చేయలేకపోయారనమాట. అండ్ క్లైమాక్స్‌లో వచ్చే సాంగ్ గూడా ఏ విధంగానూ ఆ ఫైట్ సీక్వెన్స్‌ని ప్రాపర్‌గా ఎలివేట్ చేయలేకపోయింది. అదేదో ఒక 5 మినిట్స్ సాంగ్ ఉంది కాబట్టి ఆ 5 మినిట్స్ ఫైట్ సీక్వెన్స్ తీసినట్టు ఉంటుంది తప్పితే ఎక్కడ కూడా రెండిటికి ఎమోషన్ అనేది సింక్ అవ్వలేదు. మెయిన్ ప్రొడక్షన్ డిజైన్ అనేది ఈ సినిమాకి చాలా క్రూషియల్. అంటే మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అని చెప్పేసి 10 సార్లు మాట్లాడుకుంటాం గానీ, ఆ స్థాయిలో
మనం ప్రొడక్షన్ డిజైన్ అనేది చాలా తక్కువ సినిమాలో చూస్తుంటాం. సో, బట్ 'ఎల్2 ఎంపరర్' విషయంలో మాత్రం 'పృథ్వీరాజ్ సుకుమారన్' ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. అంటే ఆ కంటైనర్ సీక్వెన్సెస్ గాని, లేదంటే ఆ కార్స్ గాని, అండ్ స్పెసిఫిక్‌గా హెలికాప్టర్ సీక్వెన్సెస్ గాని, ఇవన్నీ కూడా మోర్ ఆఫ్ న్యాచురల్‌గా షూట్ చేసినయి అండ్ అథెంటిక్‌గా ఒరిజినల్ హెలికాప్టర్స్‌తో షూట్ చేసిన సీక్వెన్సెస్ అవ్వడం వల్ల మంచి హాలీవుడ్ ఫీల్ అయితే ఇవ్వగలిగాయన్నమాట. ప్రొడక్షన్ డిజైన్ వైస్ గాని, లేదంటే ఆర్ట్ వర్క్ వైస్ గాని సినిమా చాలా అథెంటిక్‌గా ఉంది. అలాగే చాలా రిచ్‌గా కనిపించింది చాలా ఫ్రేమ్స్‌లో. ఎడిటింగ్ వచ్చి ఇంకొంచెం క్రిస్ప్‌గా ఉంటే బాగుందనిపించింది. ఎందుకంటే మోస్ట్‌లీ మలయాళం సినిమాలో మనం లాగ్ అనేది చాలా కామన్‌గా చెప్పే విషయం. అయితే ఈ సినిమాలో ఆ లాగ్ అనేది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంటదనమాట. అంటే అక్కడ అవసరం లేదు కదా! అంత లెంతీ సీక్వెన్స్ అవసరం లేదు కదా! లేదంటే అక్కడ క్రేన్ షాట్ అవసరం లేదు కదా! అక్కడ ఫోకస్ పుల్లింగ్ సీన్ అంత సీక్వెన్స్ అంత లెంతీగా పెట్టాల్సిన అవసరం లేదు కదా! అని చెప్పేసి చాలా ఫ్రేమ్స్‌లో అలా చాలా క్లారిటీగా కనిపిస్తా ఉంటది. సో, ఎడిటింగ్ విషయంలో 'పృథ్వీరాజ్ సుకుమారన్' ఇంకాస్త కఠినంగా ఉంటే బాగుండనిపించింది. ఫైనల్‌గా డైరెక్టర్ 'పృథ్వీరాజ్ సుకుమారన్' గురించి మాట్లాడుకోవాలి. సో, 'పృథ్వీరాజ్ సుకుమారన్' డైరెక్షన్‌లో వచ్చిన థర్డ్ ఫిల్మ్ ఇది. ఆఫ్టర్ 'లూసిఫర్ బ్రో డాడీ' ఇది 'లూసిఫర్ 2'. అయితే ఒక డైరెక్టర్‌గా తను ఒక స్టైలిష్ డైరెక్టర్ అనే విషయాన్ని ఎక్కువగా ఎలివేట్ చేసుకోవాలని ట్రై చేశాడు ఈ సినిమాతో. అంటే 'మోహన్ లాల్' ఎంట్రీ సీక్వెన్స్ గాని, లేదంటే ఏదైతే ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత వచ్చే ఫైట్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా చాలా స్టైలిష్‌గా కంపోజ్ చేసుకున్నాడు. అయితే ఈ స్టైల్‌తో పాటు సబ్‌స్టాన్స్ కూడా ఉండాలనే విషయాన్ని కొంచెం సీరియస్‌గా తీసుకుంటే బాగుండేది. ఆ సబ్‌స్టాన్స్ అనేది మిస్ అవ్వడం వల్ల ఆడియన్స్ డిసెంగేజ్ అవుతారు. అంటే పొలిటికల్ డ్రామా వరకు బానే సాగింది గానీ, ఈ అబ్రామ్ ఖురేషి క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం గాని, అలాగే జయీద్ మసూద్ క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం గాని, అలాగే వాళ్ళ చుట్టూ నడిచే ఒక డ్రామా గాని, ఇవన్నీ కరెక్ట్‌గా సెట్ అవ్వల. అంటే ఫస్ట్ పార్ట్‌లో మోహన్ లాల్ వచ్చి ఫ్యాక్టరీ దగ్గర ఒక 20 మందితో ఫైట్ చేసినా, లేదంటే ఆ తర్వాత ఒక 30, 40 మందిని కొట్టినా కూడా దేర్ విల్ బి క్యూరియాసిటీ. అసలు ఎవరు స్టీఫెన్ నెడుంపల్లి? అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అనేది కొంచెం బిలీవబిలిటీ ఉంటుంది. బట్ ఎప్పుడైతే అబ్రామ్ ఖురేషిగా అతన్ని ఒక ఇంటర్నేషనల్ డాన్‌గా ఎస్టాబ్లిష్ చేశారో, ఇంటర్నేషనల్ డాన్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఫైట్ చేయాల్సిన అవసరం ఏముంది? సో, ప్రపంచ దేశాల ఇంటర్‌పోల్ ఆఫీసర్స్ అందరిని, లేదంటే ఏజెంట్స్ అందరిని కూడా తన వెనక తిప్పుకునే ఒక ఇంటర్నేషనల్ డాన్ కేరళ వచ్చి ఒక 30 మంది రౌడీలతోనో, లేదా 20 మంది రౌడీలతోనో ఫైట్ చేయాల్సిన అవసరం ఏముంది? సో, ఈ బిలీవబిలిటీ అనేది తగ్గిపోయింది. సో, ఇది 'లూసిఫర్ 2'కి వన్ ఆఫ్ ద మెయిన్ మైనస్ అని చెప్పాలి. అలాగే ఓపెనింగ్ సీక్వెన్స్‌లో చూపించిన ఒక స్పెసిఫిక్ సీన్ సినిమాకి చాలా అవసరం అని చెప్పాలనమాట. అంటే అక్కడ ఆ క్రూరత్వాన్ని, రాక్షసత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయడమే మెయిన్ మోటివ్ అయినప్పటికీ కూడా, ఆ స్పెసిఫిక్ సీన్ అది నేను చెప్పలేను. బట్ ఆ స్పెసిఫిక్ సీన్ అనేది సినిమాలో తీసేసినా కూడా దాంట్లో పెద్ద అది ఒక ఇంపాక్ట్ అనేది ఎక్కడా కూడా మిస్ అవ్వదు. ఆల్‌మోస్ట్ 8 సెకండ్లు తక్కువ 3 గంటల సినిమా ఇది. అందులో ఆ 20 సెకండ్స్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది తీసేస్తే అంటే నథింగ్ ఈస్ డామేజ్డ్ అనమాట. అంటే ఎందుకు పెట్టాల్సొచ్చిందనేది 'పృథ్వీరాజ్ సుకుమారన్' ఒక టేస్ట్‌కే వదిలేస్తాము. బట్ ఇట్ ఈస్ ఎ వెరీ రాంగ్ చాయిస్ ఆ స్పెసిఫిక్ సీక్వెన్స్ వరకొచ్చి. ఓవరాల్‌గా 'పృథ్వీరాజ్ సుకుమారన్' ఒక డైరెక్టర్‌గా తను ఒక స్టైలిష్ ఫిల్మ్ మేకర్ అని చెప్పుకోగలిగాడు తప్పితే, ఒక పూర్తి స్థాయి దర్శకుడిగా మాత్రం ప్రూవ్ చేసుకోలేకపోయాడు. అండ్ ఈ సినిమాలో ఇంకొక మైనస్ ఏంటంటే, అక్కడక్కడ 'మోహన్ లాల్' గాని, లేదంటే ఆ చుట్టూ ఉన్న పాత్రలు గాని సడెన్‌గా బైబుల్‌లో ఉన్న మాటలు మాట్లాడుతా ఉంటారనమాట. అంటే ఈ ఎపురాన్ క్యారెక్టర్ గాని, లేదంటే లూసిఫర్ ఎవరు అనేది వివరించే కొన్ని పదాలుంటాయి. అవి ఏంటంటే రెగ్యులర్‌గా చర్చ్‌కి వెళ్ళేవాళ్ళకో, లేదంటే బైబిల్ చదివే వాళ్ళకి మాత్రం అర్థమవుతాయనమాట. సో, ఆ సెట్ ఆఫ్ వర్డ్స్ విషయంలో కొంచెం కేర్ తీసుకొని ఉండుంటే గనక, ఎందుకంటే ప్రాపర్ ఎలివేషన్స్ అవన్నీ గూడా. అంటే అబ్రామ్ ఖురేషి ఎందుకని మళ్ళీ వెనక్కొచ్చాడో ఎలివేట్ చేసే ఒక ప్రాపర్ సీక్వెన్స్ అది. సో, ఆ సీక్వెన్స్‌ని కొంచెం ప్రాపర్‌గా అందరికి అర్థమయ్యే భాషలో చెప్పుండుంటే గనక ఇంకొంచెం బావుండేది. అయితే ఈ మైనస్‌లన్నీ పక్కన పెట్టేస్తే 'పృథ్వీరాజ్ సుకుమారన్' ఒక విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. దట్ ఈస్ కాస్టింగ్. అంటే ఇదేదో పాన్ ఇండియన్ సినిమా. ఇది తెలుగు నుంచి ఒక ఆర్టిస్ట్ ఉండాలి. లేదంటే తమిళ్ నుంచి ఇంకొక ఆర్టిస్ట్ ఉండాలి. హిందీ నుంచి కంపల్సరీగా ఇద్దరు, ముగ్గురు ఆర్టిస్టులు ఉండాలి అన్నట్లుగా కాకుండా, హిందీ రీజియన్‌కి సంబంధించి సీక్వెన్సెస్ ఉన్నప్పుడు హిందీ రీజియన్ ఆర్టిస్ట్‌ని పెట్టాడు తప్పితే, మిగిలిన కాస్టింగ్ అంతా కూడా కేరళ ఆర్టిస్ట్‌లే ఉన్నారన్నమాట. అది ఒక మెచ్చుకోదగ్గ విషయం. అంటే పాన్ ఇండియన్ మోజులో అనవసరంగా వేరే వేరే భాషల నుంచి ఆర్టిస్ట్‌లని ఇరికించకుండా, వాళ్ళ ఇండస్ట్రీలో ఉన్న నటులతోనే ఈ సినిమానంతా నింపారు. ఆ ఒక్క విషయం మాత్రం అప్రిషియబుల్. ఓవరాల్‌గా 'ఎంపురాన్‌లో' స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్‌తో పాటు బోలెడన్ని ఎలివేషన్ సీన్స్ కూడా ఉన్నప్పటికీ కూడా, సరైన డ్రామా అనేది పండకపోవడం, అది ప్రేక్షకుల్ని పూర్తి స్థాయిలో అలరించలేకపోయింది. దిస్ ఈజ్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.